గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. చాలండి పిల్లరా. యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు ఏం చేయాలి? నీ హృదయమును కడిగి వేసుకో. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందాలంటే, దేవుని చేత నువ్వు రక్షించబడాలి అనంటే, సాక్షాత్తు దేవుడే నిన్నొచ్చి అన్ని విషయాలలో నేను రక్షణ కవచంగా ఉండాలి అనంటే నీ హృదయాన్ని కడుక్కో. చాలామంది హృదయంలో ఎంత కల్మషాన్ని ఉంచుకుంటారో. కొంతమంది వాళ్ళకి స్పెషలిస్టులు ఇందులో, లోపల ఎన్నో పెట్టుకుంటారు కానీ నోటితో మాత్రం చాలా ప్రేమగా మాట్లాడతారండి. ఆ సొలొమోనుకి తెలుసో తెలకో ఒక మాట రాశాడు. అదేంటంటే, హృదయములో నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును అన్నాడు. కానీ ఇప్పుడు అనేక మంది హృదయంలో నిండి ఉండు దానిని బట్టి నోరులు మాట్లాడడం లేదండి. హృదయంలో వేరే నిండి ఉంటుంది, నోరు మాత్రం వేరే మాట్లాడుతుంది. ఇది చాలా దారుణమైన విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఏది పెట్టకూడదు, ఏది తీసేయకూడదు అని అన్నాడు. కానీ లేదంటే ఆ వచనం కింద చిన్న అక్షరాలతో నేను రాసేద్దాం అనుకుంటాను ఒక్కొక్కసారి. ఏది కలపకూడదు, తీసేయకూడదు అన్నాడు. లేనిపోని రోగాలు తెచ్చుకోవడం ఎందుకని మౌనంగా ఉంటున్నాను. కానీ లేకపోతే ఇప్పుడు చాలామంది ఎలా ఉంటున్నారంటే, హృదయంలో కపటం నిండి ఉంటుంది, కక్ష నిండి ఉంటుంది, క్రోధం నిండి ఉంటుంది. కానీ నోటితో చాలా తీయటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పిల్లరా, ఎక్కడ లేని ప్రేమను కనపరుస్తూ ఉన్నారు. పిల్లరా, ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. దేవుని వాక్యం అంటున్న సంఘమా, మన హృదయంలో రకరకాలైనవి లోపల నుంచి ఏమొస్తాయో పిల్లరా, అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతంగా మాట్లాడతాడండి. నీ మనుషుల యొక్క లోపల నుండి ఏమొస్తాయంట? దురాలోచనలు. పిల్లలు, భయంకరమైనటువంటి దుర్గంధం అనేది ఈ హృదయం లోపల ఉంది. వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? తీసివేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన హృదయం నిండా ప్రేమను నింపుకోవాలా. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏం నింపుకోవాలా? ప్రేమ, ఆప్యాయతను నింపుకోవాలి. పిల్లరా, మన హృదయంలో క్రైస్తవ బిడ్డలకు ఉండాల్సినటువంటి ఆ యొక్క సుగుణాలను మన హృదయంలో నింపుకోవాలి. అంతేగాని ఈ అపవిత్రత, ఈ కల్మషాలు ఇవేమీ కూడా మన హృదయంలో ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినాన దేవుని పిల్లలమైన మనందరం గ్రహించాలి. పిల్లరా, నీ హృదయాన్ని శుభ్రం చేసుకో. ఎప్పుడైతే మన హృదయాన్ని శుభ్రం చేసుకుంటామో మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకనంటే అన్నిటికీ కేంద్రం హృదయమే. దేవునికి స్తోత్రం. మానవుని జీవితానికి కేంద్ర బిందువు ఏదంటే శరీరానికి హృదయమే. కనుక ఈ హృదయాన్ని నువ్వేం చేసుకోవాలి? చెప్పాలా? రెండవదిగా హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారి పిల్లరా, జనసమూహంతో చెప్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఇలా అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి దేవుని చూడాలి అనంటే, నువ్వు దేవుని కలుసుకోవాలి అనంటే, దేవునికి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలి అనంటే, నువ్వు ఖచ్చితంగా హృదయాన్ని శుద్ధి చేసుకోవలసిందే. నీ హృదయాన్ని కడుక్కోవలసిందే. ఇర్మియా గ్రంథకర్త ద్వారా దేవుడు చెప్పినట్లుగా మన హృదయాన్ని మనం పరిశుభ్రపరచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది.